హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. ఈ మధ్యకాలంలో చాలా మందికి హెయిర్ ప్రాబ్లం ఎక్కువగానే ఉంటుంది. నేనైతే ఈ హెయిర్ ప్యాక్ చూపించడానికి ముందు కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మనకి హెయిర్ బాగుండాలి అంటే మన పేరెంట్స్ అంటే మన జీన్స్లో ఎవరికైనా మన జుట్టు ఎలా ఉంది దాని తీరు బట్టే మనకి జుట్టు ఉంటుందన్నమాట. ఒకప్పుడు డెలివరీ అయిన వాళ్ళకి మాత్రమే ఈ హెయిర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది. ఈ మధ్య కాలంలో వయసుతో అయితే పని లేదు. ఎవరికైనా ఎప్పుడైనా జుట్టు ప్రాబ్లం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. అయితే ఈ హెయిర్ ప్యాక్ చూపించడానికి ముందు నేను కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఆ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ హెయిర్ బాగా ఉండాలి అంటే మన పేరెంట్స్ని బట్టి మనకి జుట్టు తీరు ఉంటుందని నా ఉద్దేశము. ఒక్కొక్కరిలోని ఒక్కో విధంగా ఉంటుంది హెయిర్. మనకు ఉన్న జుట్టే ఊడకుండా హెల్దీగా ఉండాలి అంటే ఈ ప్యాక్ చూపించబోతున్నాను. ఈ ప్యాక్ వేసుకోవడానికి ముందు మనం కొన్ని టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. అలా అయినట్లయితేనే నేను చెప్పే ఈ ప్యాక్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూద్దాం. ముందుగా మన శరీరానికి సరిపడా వాటర్ అయితే తప్పకుండా తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసరికి మనకి 8 గంటల పాటు నిద్ర తప్పకుండా ఉండాలి. అప్పుడే మనకి హెయిర్ ప్రాబ్లం తగ్గుతుంది. నెక్స్ట్, మనం తినే ఆహారాల్లోని 1 వీక్ చూసుకుంటే ఈ 1 వీక్లోని మనం తినే ఆహారాల్లో పళ్ళు ఉండాలి, ఆకుకూరలు ఉండాలి, పప్పు ధాన్యాలు ఉండాలి, ఆయిల్ ఫుడ్ చాలా తక్కువగా ఉండాలి. ఇవన్నీ మనం పాటిస్తూ తీసుకున్నట్లయితేనే నాకు తెలిసి అయితే హెయిర్ ప్యాక్ అయినా స్కిన్కైనా సరే మన శరీరానికి సరిపడా విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియము, ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నట్లయితేనే కదా స్కిన్ అయినా హెల్దీగా ఉంటుంది, మనమైనా హెల్దీగా ఉంటాము, హెయిర్ అయినా సరే హెల్దీగా ఉంటుంది. మనం పైన ఏవైనా పూసినట్లయితే అవి అంత బాగా యూజ్ అవ్వవు. నేను చెప్పే టిప్స్ మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నట్లయితేనే ఈ మనకున్న హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతేనే ఈ హెయిర్ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓన్లీ మనం పైన పెడితే సరిపోదు కదా. ఎందుకంటే మన శరీరంలోనే ఫస్ట్ మనము ఆహార మార్పులు చేసుకోవాలి. ఆ తర్వాతే మనం జుట్టుకైనా స్కిన్కైనా మనం పెట్టుకున్న ప్యాక్స్ అయ్యి యూజ్ అవుతాయి. నేను చెప్పే టిప్స్ అన్ని మీరు ఫాలో అవుతూ పెట్టుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం కూడా అస్సలు ఉండదు. స్లీపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన స్కిన్, హెయిర్ బాగుండాలి అంటే మనకి మినిమము 8 గంటల పాటు నిద్ర ఉండాలి. మరొక విషయం ఏంటంటే, ఈ ప్యాక్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి నైట్ టైం పెట్టుకుంటేనే బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనము హెయిర్కి ఏదైనా పేస్ట్లు అప్లై చేసినప్పుడు మనకు ఒక ½ నుంచి 1 అవర్ పాటు రిలాక్స్ అయితే తప్పకుండా ఉండాలి. మనం డే టైం అయితే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము. నైట్ టైం అయితే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఏ టైం కనీసం ఫోన్ అయినా చూస్తాం, ఏ పనున్నా లేకపోయినా. ఈ మధ్యకాలంలో ఫోన్ అందరికీ బాగా అలవాటు అయింది కదా. అందుకు గాను డే టైం కన్నా మీరు పడుకోవడానికి ½ ముందు పెట్టుకోండి, బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఆ హెయిర్ ప్యాక్ ఏంటో చూసేద్దాం. ముందుగా మెంతులను తీసుకోవాలి. మెంతులు హెల్త్ కి చాలా మంచిది, తినడానికి మంచిది, మన హెయిర్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మెంతులు. అయితే ఇవి 2 టీ స్పూన్ల వరకు మనం ముందుగా తీసుకొని నానబెట్టుకోవాలి. మీ జుట్టు పొడవును పెట్టి మనము ఈ మెంతులు తీసుకోవాలి. నా హెయిర్కి తగ్గట్టుగా నేను తీసుకుంటున్నాను. మీ జుట్టు ఒకవేళ లాంగ్ హెయిర్ అయినట్లయితే, కొంచెం ఒత్తిగా ఎక్కువగా ఉంది అనుకుంటే మరొక 1 నుంచి 2-3 టీ స్పూన్ల వరకు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. హెయిర్ని పెట్టి తీసుకోవాలి. అది కొంచెం మీడియంగా ఉంటుంది కనుక నేను 2 టీ స్పూన్లు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేశాను అనమాట. అంటే మనం ఈ ప్యాక్ ఎప్పుడు పెట్టుకోవాలి అనుకుంటున్నామో దానికి ఒక 6-7 గంటల ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ అయితే మీరు అస్సలు పడేయవద్దు. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఈ వాటర్ అంతా మనం తాగినట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. మాకు అలా ఏమీ వద్దు అనుకుంటే అదే వాటర్ని పడేయకుండా మనము గ్రైండ్ చేసుకోవచ్చు, అలానే వదిలేయండి. మీరు నానబెట్టుకునేటప్పుడే 1 నుంచి 2 సార్లు వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఆనియన్స్. ఈ ఉల్లిపాయల్లో ఉన్న రసం కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ ఊడకుండా. అలానే థర్డ్ వచ్చేసరికి విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఇవి స్కిన్ కి, హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. మార్కెట్లో కూడా మనకి చాలా అనుకూలంగా మెడికల్ స్టోర్లో దొరుకుతూ ఉంటాయి ఎక్కడైనా సరే.
తర్వాత వచ్చేసరికి కోకోనట్ ఆయిల్, ఇది లేని ఎడల మీరు ఆముదం నూనె వేసుకోవచ్చు, ఆవాల నూనె కూడా వేసుకోవచ్చు. ఇదే వేసుకోవాలని ఏమీ లేదు. తర్వాత వచ్చేసరికి ఆలోవేరా జెల్, ఇది మనకి కూడా అనుకూలంగానే దొరుకుతుంది. ఇక్కడైతే చాలా మంది బాగా యూజ్ చేస్తారు. నేను వచ్చేసరికి పతంజలి జెల్ తీసుకున్నాను. ఇలా పతంజలి జెల్ తీసుకోవాలని ఏమీ లేదు. మన దగ్గర ఆలోవేరా ఉంటుంది కదా మొక్కలాగా, అందులోంచి కూడా మనము స్కిన్ అలా తీసుకొని మధ్య పార్ట్ అలా తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్స్ స్కిన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం మనము తురుములా తీసుకోవాలి జ్యూస్ తీసుకోవడం కోసము. ఈ ఆనియన్ ని డైరెక్ట్ గా వేసేసినట్లయితే జుట్టు అంతా పట్టేస్తుంది, వాష్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకు గాను ఇది తురుముకొని వాటర్ తీసుకున్నట్లయితే ఈజీగా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది, వాష్ చేసుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. కొంతమందిలోని హెయిర్ కి అక్కడక్కడ రౌండ్ గా, అంటే మనకి జీరో ఆకారంలో హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ఆనియన్ గాని పొటాటో గాని చక్రంలా కోసి, మీకు జుట్టు ఎక్కడైతే రౌండ్ గా ఊడిపోయిందో అదే పార్ట్ లోని ఈ ఆనియన్ గాని పొటాటో గాని రౌండ్ గా స్ప్రెడ్ చేస్తూ ఒక 5 నుంచి 10 మినిట్స్ చేస్తూ ఉన్నట్లయితే హెయిర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకప్పుడు అదే మన పెద్దవాళ్ళు ఏదో పురుగు బంగిరితే అలా వస్తుంది అని అంటారు. మన లాంగ్వేజ్ లో నాకు ఇంకా ఏమంటారో పెద్దగా తెలియదు. ఇది వరకు అయితే అలానే మా వారికి కూడా ఒకసారి ఈ బ్యాక్ సైడ్, హెడ్ కి బ్యాక్ సైడ్ కొంచెం రౌండ్ గా జుట్టు ఊడిపోయింది అనమాట, మనకి చక్రమాకారంలో. అప్పుడు నేను అలానే చేశాను ఆనియన్ తోటి, చాలా ఈజీగా వచ్చేసింది ఒక 1 వీక్ లోగా. తర్వాత పల్చగా ఉన్న క్లాత్ తీసుకోవాలి. ఈ కాటన్ క్లాత్ తీసుకున్నాను. మీరు మనం టీలు జ్యూస్లు వడకట్టుకుంటాం కదా, అది కూడా తీసుకోవచ్చు. ఇది జస్ట్ ఆనియన్ లో ఉన్న జ్యూస్ తీయడం కోసం మాత్రమే నేను ఇలా కొంచెం హోల్ లా ఉన్న కాటన్ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా తీసుకొని మనం క్లాత్ ను కొంచెం రౌండ్ గా ముడి వేసినట్టు టైట్ గా తిప్పినట్లయితే ఈజీగా ఈ ఆనియన్ జ్యూస్ వచ్చేస్తుంది. చాలా ఈజీ. ఇప్పుడైతే ఈ ఆనియన్ తోటి చాలా మంది యూజ్ చేస్తున్నారు హెయిర్ ప్యాక్లు డిఫరెంట్ గా. ఒక్కోసారి మనం సింపుల్ గా చేసుకోవాలి అనుకుంటే ఇదే ఆనియన్ జ్యూస్ లోని విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని కూడా ఈజీగా, స్కాల్ప్ ఉంటుంది కదా మన జుట్టు మొదళ్ళకి, ఈ కుదుళ్ళకి బాగా అప్లై చేసుకుంటే ఒక 1/2 అవర్ మసాజ్ చేస్తే అలా కూడా బాగా యూజ్ అవుతుంది. నేను సింపుల్ గా అయితే అదే ఎక్కువగా చేస్తాను, కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా ఆనియన్ జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, అవన్నీ వేసేయాలి. వేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ వచ్చేసరికి అందరికీ ఒకేలాగా వేసుకోకూడదు. హెయిర్ తక్కువగా ఉంది అనుకుంటే 1 క్యాప్సిల్ సరిపోతుంది. కొంచెం మీడియం గా ఉంది అనుకుంటే 2 వేసుకోవచ్చు. కొంచెం కొంతమంది పొడవుగా ఉంటుంది కదా, లాంగ్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఒత్తుగా కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం 2 క్యాప్సిల్స్ వరకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు అలోవెరా జెల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా సేమ్ అలానే. ఇది కొంచెం సిల్కీగా ఉండడం కోసము, కొంచెం సాఫ్ట్ గా అవ్వడం కోసం అన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆముదం నూనె ఉన్నట్లయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ప్రస్తుతం నా దగ్గర అది లేదు కనుక నేను కోకోనట్ ఆయిల్ వేసాను. కొబ్బరి నూనె అయితే అందరి దగ్గర అనుకూలంగా ఉంటుంది. ఈ క్యాప్సిల్స్ కూడా నేను ప్రెజెంట్ ఒకటే వేసాను, నాది మీడియం గా ఉంటుంది కనుక ఒకటే వేసాను. ముందు చెప్పినట్టు మీకు హెయిర్ ఎక్కువగా లాంగ్ ఒత్తుగా ఉంది అనుకుంటే 2 క్యాప్సిల్స్ వరకు కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఈ వేసినవన్నీ మనం బయట నుంచి వాటర్ ఏమి వేయనవసరం లేదు. ఆల్రెడీ మనము ఈ మెంతుల్లో ఉన్న వాటరు, ఆనియన్ జ్యూస్ వేసాం కదా, అది సరిపోతుంది. వీలైనంత మెత్తగా అయితే చేసేయాలి, చాలా పేస్ట్ లా ఉండాలి. మనకి పెరుగు ఎలా అయితే ఉంటుందో అలానే ఉండాలి. నేను చూపిస్తున్నంత మెత్తగా తయారు చేసినట్లయితేనే మనం జుట్టుకి బాగా పట్టి జుట్టు హెల్దీగా ఊడకుండా చాలా బాగుంటుంది. నేనైతే ఇది వరకు చాలా ఎక్కువగా చేసేదాన్ని, మధ్యకాలంలో అయితే అన్ని వదిలేసాను, మళ్ళీ స్టార్ట్ చెయ్యాలి. తర్వాత ఇదంతా మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పేస్ట్ ని అప్లై చేయడానికి ముందు అయితే మన జుట్టు పొడి పొడిగా ఉండాలి, ఆయిల్ తో అయితే అసలు ఉండకూడదు. అలానే నేను ముందు చెప్పినట్టు మీరు నైట్ టైమే పెట్టుకోండి. అంటే పడుకోవడానికి ఒక 1/2 అవర్ ముందు పెట్టుకున్నట్లయితే మనం ఇంకా పడుకుంటాం కనుక రిలాక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ప్యాక్ పెట్టుకునేటప్పుడు నేను ముందు చెప్పినట్టు ఆహార పద్ధతులు మార్చుకోవాలి, అలానే స్లీపింగ్ కూడా ఉండాలి, వాటర్ తీసుకోవాలి. తర్వాత పడుకోవడానికి ముందు అయితే మనం ఎలానో రిలాక్స్ అవుతాం కనుక స్కిన్ కైనా హెయిర్ కైనా ప్యాక్స్ పెట్టుకునేటప్పుడు ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ రిలాక్స్ అయితే తప్పకుండా ఉండాలి. డే టైం అయితే మనం అలా చెయ్యము,
ఏ పని చేసినా చేయకపోయినా కనీసం మొబైల్ కూడా చూస్తుంటాము. అందుకు గాను నైట్ టైం అయితే ఇంకా ప్రాబ్లమే ఉండదు. పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ నేను ముందు చెప్పినట్టు మసాజ్ ఉండాలి. అలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ఈ జుట్టు ఊడే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. దేనికైనా సరే నేను చెప్పే టిప్స్ మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతూ చేసినట్లయితే తప్పకుండా ఈ హెయిర్ ప్రాబ్లమ్ తగ్గి జుట్టు హెల్తీగా ఉంటుంది, ఊడకుండా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకీ ఎస్ఎం ఛానల్‌ని.